సీన్స్కి చాలామంది నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, క్లైమాక్స్కి ఎమోషనల్ అయ్యారు. సో మేము ఏదైతే అనుకున్నామో తీసేటప్పుడు, సో థ్యాంక్ యూ అండ్ సో ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. సో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. ఇప్పుడే జోరుగా హుషారుగా థియేటర్లో చూసి బయటకు వచ్చాము. ఆడియన్స్ రెస్పాన్స్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ. కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అందరూ లైక్ రియాక్ట్ అవ్వడం చూసి చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ ఈ వీకెండ్ అందరూ తప్పకుండా చూడండి. ఆడియన్స్ మాత్రం క్లాప్స్ విజిల్స్ కంటిన్యూస్గా కొడతానే ఉన్నారు. సినిమా త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నారు. సో ఇట్ ఈస్ అ పక్కా ఎంటర్టైన్మెంట్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా బయటకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత ఆడియన్స్తో థియేటర్లో చూడడం సినిమా. సో వెరీ 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 హ్యాపీ, ఎందుకంటే మేము చేసిన సీన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చేసిన హ్యాపీనెస్ వేరుంటుంది. ఒక అది ప్రతి డైలాగ్కి ఎంజాయ్ చేశారు అబ్బా. ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ క్లాప్స్ పడ్డాయి విజిల్స్ పడ్డాయి. అది హ్యాపీ. నా లవరు ఇంకో సినిమా షూటింగ్లో ఉంది, ఇంకెవరితోనో ఇంకో సినిమా షూటింగ్లో ఉంది. ఏం లేదు, థియేటర్కి వస్తే పక్కా పైసా వసూలు సినిమా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఈ కథ సార్ కోసమే పుట్టించాడు కామెడీ సీన్. థ్యాంక్ యూ. బాగుందండి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఫన్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సాయి కుమార్ యాక్టింగ్ ఎదిరిపోయిందండి, మీరు చూసిన వాళ్ళు చెప్తున్నారు. బ్రహ్మాజీ గారి టైమింగ్ తెలిసిందే మనందరికీ, ఆయన బాగా చేశారు. ఓవరాల్గా మూవీ అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. హిట్ అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ డ్రామా, ఇట్స్ అ వెరీ గుడ్ సక్సెస్ అండి. ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమా. బ్రహ్మాజీ యాక్టింగ్ బాగుందని అందరూ. బ్రహ్మాజీ యాక్టింగ్ అదరగొట్టారండి ఆయనకి మనం ఏం చెప్పాలి. అంటే కథకి అంతవరకే అవసరం అయ్యి ఉంది, అందుకని చెప్పేసి అదే. థ్యాంక్ యూ సార్, మంచి యూత్ఫుల్ మూవీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయిపోయింది సినిమా. అసలు నిజంగా వండర్ఫుల్, నిజంగా అన్న యాక్టింగ్ అయితే చించేశాడు. ఒకటే నిజంగా సార్ చాలా బాగా అందించారు. ఒకటే ఏంటంటే సినిమాకి సంబంధించి ఇప్పుడు యూత్కి అయితే ఏదైతే సినిమా కావాలనుకున్నామో దానికి మించి ఉంది తప్ప ఎక్కడ కూడా యూత్ని కానీ ఫ్యామిలీ కానీ లవ్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా అన్న యాక్టింగ్తో పాటు అలాగే హీరోయిన్ కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ వండర్ఫుల్, చాలా 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 బాగుంది. అంటే ఈరోజు 9-10 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈజ్ వండర్ఫుల్ సినిమా ఏదన్నా ఉందంటే ఈ సినిమా జోరుగా హుషారు తప్ప ఇంకా ఏ సినిమా కూడా పనికిరాదన్న. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు అన్న యాక్టింగ్తో పాటు. అలాగే ఆ క్యూట్ డైలాగ్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ ఆ మదర్ ఇలాంటివి అన్నీ పెట్టుకొని పక్కన పెడితే ఈ సినిమా ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిన డైరెక్టర్ గారికి అయితే యాడ్సప్, అలాగే ప్రొడ్యూసర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నిజంగా మాకు యూత్కి అయితే మళ్ళీ చెప్తున్నా, మీకు కావాల్సిన సినిమా ఏదైనా ఉంది ఎంజాయ్ చేస్తారంటే జోరుగా హుషారు తప్ప ఈ రోజుల్లో ఏ సినిమా కూడా మళ్ళీ మీకు బేబీ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తారో అంతకు మించి ఉంటుంది. చాలా బాగుంటుంది బ్రదర్. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి జోరుగా హుషారుగా మూవీ మాత్రం మిస్ కాకుండా చూడండి. అసలు సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బ్రదర్. మీరు థియేటర్కి వెళ్తే ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక సినిమాకి సంబంధించి సెంటిమెంట్ కానీ కామెడీ కానీ పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి సీన్కు అలా ఉన్న ఎలాంటి డిస్టర్బ్ కానీ అలాంటి ల్యాగ్ కానీ బోర్ కానీ ఏదైనా ఉండదు. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ కావద్దు ప్లీజ్ భయ్యా. ఎందుకంటే మరీ చెప్తున్నా, మీరు ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఏదన్నా సినిమా ఉందంటే జోరుగా హుషారు తప్ప ఇంకా వేరే ఏ. హాయ్ అండి, ఇప్పుడే చూస్తారు నిజంగా జోరుగా హుషారుగా. నిజంగా ఒక పల్లెటూరులో ఉండే తండ్రి పడే కష్టాలు, సిటీకి వచ్చి కొడుకు పడే బాధల్ని నిజంగా చాలా బాగా చూపించారండి డైరెక్టర్ గారు. నిజంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి మూవీ. ఇలాంటి మూవీలే చూడాలి. రీసెంట్గా మనకు వచ్చింది యానిమల్ ఒకటి, తర్వాత హాయ్ నాన్న. తండ్రి సెంటిమెంట్ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది. సేమ్ అదే ఇది యాజ్ యూజువల్గా ఉంది. నిజంగా మనసుకు హత్తుకుంది బ్రో సినిమా అయితే. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకంటే సిటీకి వచ్చి పల్లెటూరు నుంచి చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి కష్టాలు నిజంగా డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక విరాజ్, నువ్వు బేబీ సినిమాలోనే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయావు, కొట్టేసావు మళ్ళీ హిట్. నిజంగా చాలా బాగుంది నీ యాక్టింగ్ కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, నీ డ్యాన్స్ కానీ, నీ డైలాగ్ డెలివరీ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ రొమాన్స్ కానీ మీ ఇద్దరిది చాలా బాగుంది. ఇలానే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి సాయి కుమార్ గారు, మీరు తండ్రి క్యారెక్టర్లో నిజంగా ఆ రోజుల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం చూశాను నేను, మళ్ళీ రిపీట్ చేశారండి. నిజంగా చాలా బాగుంది. రోహిణి గారు అయితే, తర్వాత గుండెజారి గల్లంతా ఇందులో మధు గారు ఉన్నారు. యాక్టింగ్ అబ్బా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందండి. అక్కడ ఆ రోజుల్లో చూశాను, మళ్ళీ ఈరోజు చూశాను ఈ మూవీలో. నిజంగా ఇలానే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ అయితే, మనస్ఫూర్తిగా చూస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మూవీ చూశాను. ప్రతి ఒక్కళ్ళు
స్టూడెంట్స్, పేరెంట్స్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అన్న, ప్రతి ఒక్కళ్ళు చూడండి. హ్యాట్స్ ఆఫ్. బై. యా హాయ్ బ్రో, జోరుగా హుషారుగా మూవీ ఇప్పుడే చూసాను. చాలా అంటే చాలా బాగుంది. మనం ప్రీవియస్ మూవీస్ కంపారిజన్ చేసుకున్న ఈ వీక్లో యానిమల్ మూవీ అండ్ హై నాని అన్న మూవీలో కంపారిజన్ ఫాదర్ ఎమోషనల్ తోటే ఉంది. ఈ మూవీ కూడా జోరుగా హుషారు ఫాదర్ ఎమోషనల్ ఉంది. వేరే లెవెల్ బ్రో, పీక్స్లో ఉంది. నిజం చెప్తున్నా, విలేజ్ బ్యాక్గ్రౌండ్ టు ఒక ఫ్యామిలీ పడే కష్టంతో సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ లైఫ్ చేసి అక్కడ సంపాదించిన పైసలు మళ్ళీ అప్పులను తీర్చే క్యాపబిలిటీతో ఆ స్టోరీ నిజం చెప్తున్నా, అంత స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ వేరే లెవెల్. ఆ స్టోరీ మాత్రం మామూలుగా లేదు, రియల్ స్టోరీ అనిపిస్తుంది. నాకు తెలిసి డైరెక్టర్ అనుభవించారేమో, నాకు తెలిసి ఆ డైరెక్టర్ పరంగా స్టోరీ అయితే నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన మూవీ. పేరెంట్స్, ఫాదర్స్, చాలామంది పిల్లలకి మాటలు ఉండవు ఫాదర్స్ తోటి, కొడుకులతోటి. అలాంటి పిల్లలు నిజం చెప్తున్నా ఒక్కసారి చూడండి మూవీ, చూసి మీ నాన్నమే ప్రేమ పెంచుకోండి. కొత్త బ్రో, కొత్త పాయింట్స్ ఉన్నాయి బ్రో. యానిమల్ మూవీలో ఇవన్నీ కంపారిజన్ తోటి చేసుకున్నా కూడా ఇందులో కూడా మంచి ఎమోషనల్ ఉంది. చెప్పదు, మీరు చూడాల్సిన మూవీ కాబట్టి నిజం చెప్తున్నా ఖచ్చితంగా అందరూ మూవీ చూడండి. మీకు నచ్చితే నచ్చకపోతే నన్ను అడగండి, ట్యాగ్ చేయండి, #ధనుధన్వంతర్. బాయ్, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే జోరుగా హుషారుగా సినిమా చూశాను. చాలా చాలా బ్రహ్మాండమైన స్టోరీ అండి నిజంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా జోరుగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా మంచి హుషారుగా ఉంది. ఎక్కడా కూడా తగ్గలేదు సినిమా. అసలు బేబీ సినిమాతో మరో హిట్ కొట్టాడండి హీరో గారు. చాలా బ్రహ్మాండమైన కథ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఒక మంచి బూస్టింగ్ ఉన్న క్యారెక్టరు, మంచి బలం ఉన్న క్యారెక్టర్ అండి ఫాదర్గా. అలాగే హీరోయిన్స్ కానీ ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ సిరి క్యారెక్టర్ అయితే మాత్రం మరో సెకండ్ హీరోయిన్ అనుకోవాలన్నమాట. అసలు తన క్యారెక్టరైజేషన్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒక డబ్బు కోసం ఒక ఈఎంఐలు, ఇప్పుడు కట్టుకునే ఈఎంఐలు కానీ లోన్స్ కానీ ఎంతైతే మనం పోకులాడతామో అలా ఒక ఫాదర్ కోసం కొడుకు పడే కష్టాలు కానీ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నీ తీసుకొచ్చే విధానం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఓవరాల్గా సినిమా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. థియేటర్కి వచ్చి చూస్తే మీరు చాలా ఎక్కడికో వెళ్ళిపోతారు చెప్పాలంటే. అంటే కామెడీ అయితే మెయిన్ కామెడీ అయితే బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాజీ గారి టైమింగ్ అయితే మాత్రం ఆమెన్ అని చెప్పేసి ఒక డైలాగులు ఉంటాయి ఆయన చర్చ్ ఫాదర్గా. ఓవరాల్గా చాలా బ్రహ్మాండంగా ఉంది. థియేటర్కి వచ్చి చూసేయండి, జోరుగా హుషారుగా. ఆల్ ది బెస్ట్ అండి మూవీ టీమ్కి. థ్యాంక్ యూ.